హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహం ఐటీ మ్యాథ్స్. స్టూడెంట్స్, ఈరోజు మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే 3 మెథడ్స్ ఉంటాయి మెయిన్ ఇంటిగ్రేషన్ చేయడానికి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ మెథడ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. థర్డ్ వన్ ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఇంటిగ్రేషన్లో మరి ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఈ మెథడ్స్ యూజ్ చేసి మనం మెయిన్గా చేస్తాం. ఓకే, ఇంతకుముందు చేసినటువంటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే డైరెక్ట్గా మనం ఫార్ములాస్ ఇస్తే ఇంటిగ్రేషన్ ఎలా చేస్తామో ఫార్ములాస్ని యూజ్ చేసి చేస్తాం. బట్ ఈ పార్ట్ 4 నుంచి మనం ఈ పార్ట్ 4లో ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని మనం చెప్పుకుంటాం. ఏంటి సబ్స్టిట్యూషన్ మెథడ్ చూద్దాం. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ f ఆఫ్ x dxని మనం ఎలా రాసుకుంటామంటే g ఆఫ్ x అని రాసుకుని ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ని రాస్తున్నాం. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఫంక్షన్ ఇలా డైరెక్ట్గా ఇస్తే మనం ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. కానీ ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో సమ్ ఎక్స్ట్రా ఫంక్షన్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ f ఆఫ్ ax ప్లస్ b ఇంటూ dx. చూడండి, ఇక్కడ f ఆఫ్ x ఓన్లీ అంటే ఫంక్షన్. ఇక్కడ ఈ f ఆఫ్ xకి సంథింగ్ ఏదో ఒక కాన్స్టెంట్ లేకపోతే ఏదో ఒక ఫార్ములాలోనో ఏదో విధంగా ఇక్కడ కొంచెం ఈ ఫంక్షన్కి మార్పు చేసి ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు చూడండి, ఏ ఉంది కదండి కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఇక్కడికి వస్తుంది 1/a. అలాగే ఈ ఫంక్షన్కి మొత్తం ఇంటిగ్రేషన్ చేస్తే ax ప్లస్ b ఇలా రాసుకుంటాం ప్లస్ c. సో ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్లోకి మనం చేంజ్ చేసుకుని మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. అదే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను చూడండి. మనకి తెలుసు ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ డైరెక్ట్గా మనం ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఉంది. అలా కాకుండా చూడండి, ఇలా ఇస్తే మనం డైరెక్ట్గా రాసేచ్చు ఫార్ములాలో. కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ సంథింగ్ ఒక ఫంక్షన్ ఎక్స్ట్రా మనం ఇచ్చినట్లయితే అంటే ఇంటిగ్రల్ చూడండి ఇలా ఇచ్చారనుకోండి, ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ sin 2x dx ఇచ్చారనుకోండి, మనం మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అని రాయకూడదు. ఓకే, ఇక్కడ చూడండి సమ్ ఎక్స్ట్రా ఫంక్షన్ ఉంది. ఇక్కడ దీన్ని ఎలా చేస్తామంటే ఈ ఎక్స్ట్రా ఫంక్షన్ ఉంది కదండి, దీన్ని టీలో కన్వర్ట్ చేసుకుంటాం. అంటే వేరొక వేరియబుల్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే లెట్ t ఈజ్ ఈక్వల్ టు 2x లేదా లెట్ 2x ఈజ్ ఈక్వల్ టు t అంటే వేరొక వేరియబుల్లో కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. దీన్ని డెరివేటివ్ చేసుకోవాలండి. ఫస్ట్ డెరివేటివ్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు t తీసుకుని దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1 కదా, 1 ఈజ్ ఈక్వల్ టు ఇది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి కాబట్టి dt బై dx. ఇప్పుడు దీన్ని ఈ dx నిర్వే తీసుకొచ్చేస్తే 2 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt కదండి. సో dx ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏముందంటే dx ఉంది. dx ఈజ్ ఈక్వల్ టు ఈ 1/2ని ఇక్కడ రాసుకుని dt అని రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ ఇక్కడ 2x సైన్ ఇక్కడ 2x ఉంది కదా, ఈ 2x మనం ఏం తీసుకున్నాం, 2xని t అని తీసుకున్నాం అంటే sin t. ఓకే, ఈ dx ప్లేస్లో మనం ఏం రాసుకుంటామంటే dx ఉంది కదా ఇక్కడ,
ఈ డిఎక్స్ ప్లేస్లో 1/2 డిటి. 1/2 కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్ రాసుకుంటాం ఇంటూ డిటి. ఇప్పుడు ఇది సైన్ ఫార్ములాలో ఉంది. అంటే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా కాస్ కాస్ ఎక్స్. సో ఆ విధంగా మనం రాసుకుంటే 1/2. ఓకే స్టూడెంట్స్, సైన్ టీ డిటి మైనస్ కాస్ టీ కాబట్టి మైనస్ ఇక్కడ రాసుకుంటాం, మైనస్ కాస్ టీ ప్లస్ సి. ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే టీకి తీసుకున్నామో ఈ టీని టీలో ఉండకూడదు, మళ్ళీ దీన్ని మనం ఎక్స్ఎల్లో కన్వర్ట్ చేసుకుంటాం. -1/2 కాస్ ఈ టీ రిప్లేస్ 2x రాసుకుంటాం, 2x ప్లస్ సి. ఓకే, ఐపీలో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనం ఇస్తే ఈ విధంగా ప్రొసీజర్ చేయాలి. ఒకవేళ ఇదే సమ్మని మనం ఎంసెట్ కానీ అలాగే జేఈలో కానీ ఐఐటీలో కానీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా రాస్తామంటే ఇంత చేయడానికి అవ్వదు. అప్పుడు మనకి ఫార్ములా మైండ్లోకి రావాలి. చూడండి, ఫస్ట్లో చెప్పిన ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ 1/a జీ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అని చెప్పుకున్నాం కదండి. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉందంటే 2 ఉంది. ఆ 2 1/2 అవుతుందంటే ఇక్కడ 1/2. ఓకే, దీనికి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, మైనస్ కాస్ 2x ప్లస్ సి అని రాసుకుంటాం. ఓకే, ఇది షార్ట్ కట్. ఇంకా కొన్ని సమ్స్ చూద్దాం. నెక్స్ట్ 3x ప్లస్ 4 ఇంటిగ్రేషన్ 3x ప్లస్ 4 ఇంటూ డిఎక్స్. ఓకే, హోల్ పవర్ 3 ఇంటిగ్రల్ 3x ప్లస్ 4 హోల్ క్యూబ్ డిఎక్స్. సో దీనికి చూడండి మనం ఏ విధంగా తీసుకుంటామంటే 3x ప్లస్ 4 ఇంటూ డిఎక్స్. ఓకే, సో దీని అంతటినీ కూడా ఒక ఫంక్షన్ కింద తీసుకోవాలి. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో దీన్ని లెఫ్ట్ 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకోవాలి. 3 ఇంటూ డిఎక్స్, ఇక్కడ దీనికి కాన్స్టెంట్ 0 కాబట్టి మనం ఏమో అలాగే ఇంటూ డిటి, ఇది డిటి, టీకి డిటి. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిఎక్సే ఉంది కాబట్టి 3 అటు ట్రాన్స్ఫర్ చేసుకుంటే 1/3 డిటి. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ 3x ప్లస్ 4 హోల్ క్యూబ్. ఓకే, 3x ప్లస్ 4 అనేది ఏమనుకున్నాం అంటే టీ, అంటే టీ క్యూబ్. ఇక్కడ డిఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే 1/3 డిటి. అంటే 1/3 కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్ రాసుకుంటాం ఇంటూ డిటి. చూడండి, ఇక్కడ మళ్ళీ ఫార్ములాలో కన్వర్ట్ అయిపోయింది కదా. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో ఫస్ట్ 1, 2, 3 వీడియోస్లో మనం చాలాసార్లు యూజ్ చేసిన ఫార్ములాని అదే ఫార్ములా మనం యూజ్ చేస్తే 1/3. ఇక్కడ టీ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ కాబట్టి టీ పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1. ఓకే, ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 టీ పవర్ 4 బై 4 ప్లస్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ కాబట్టి 1/12, 3 4 జా 12, టీ పవర్ 4 ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ 1/12. ఇక్కడ టీ అంటే ఎంత మనం ఏం తీసుకున్నామో అది అంటే 3x ప్లస్ 4 హోల్ పవర్ 4 ప్లస్ సి. ఇది స్టూడెంట్స్. మరి ఇలా కాకుండా షార్ట్ కట్లో మనం చేస్తే అంటే ఎంసెట్ ఐఐటి జేఈ మెయిన్స్లో ఒకవేళ వస్తే కనుక ఎలా చేస్తాం, దీన్ని ఎలా చేస్తామంటే ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే 1/a ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఓకే, ఇది యూజ్ చేస్తే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయకుండా మొత్తం స్టెప్ బై స్టెప్ చేయకుండా మనం ఈజీగా రాసేయచ్చు. చూడండి, మీకు ఈ విధంగా మనం చేస్తే అప్పుడు చూడండి ఏమవుతుంది,
1/a, ఏ అంటే ax ప్లస్ b కదా ఇది, అంటే 1/a అంటే 1/3 ఇంటూ ఇది 3x ప్లస్ 4 ఇచ్చిన ఫంక్షను హోల్ పవర్ n ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 4 1/12 ఇంటూ 3x ప్లస్ 4 హోల్ పవర్ 4 ప్లస్ c. ఈ విధంగా మనం షార్ట్ కట్స్లో కూడా ఈజీగా చేసేది స్టూడెంట్స్. ఎందుకంటే మనకి రెండు ప్రొసీజర్లు తెలిసి ఉండాలి, ఇటు ఫార్ములా తెలియాలి, ఓకే, ఫార్ములా రిలేటెడ్ సమ్స్, అంతేకాకుండా సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏ విధంగా చేస్తామో మనం రెండు కూడా తెలుసుకుంటే మనం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లోను అలాగే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగా ఎంసెట్లను వాటిలో కూడా మనం ఈజీగా చేసేయగలం. కాబట్టి రెండు ప్రొసీజర్స్ తెలియాలి స్టూడెంట్స్. ఓకే, ఇంటిగ్రల్ 1/7x ప్లస్ 5dx. ఓకే స్టూడెంట్స్, మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1/x dx అయితే ఈజీగా మనం log x అని రాసేయచ్చు, log x ప్లస్ c. కానీ మరొక ఫంక్షన్ ఉంది ఇక్కడ, అందుకే మనం సబ్స్టిట్యూషన్ మీదని తీసుకుంటాం. అంటే పుట్ 7x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు t. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ xకి 1 కాబట్టి 7 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు, ఈ 5కి కాన్స్టెంట్ 0 కాబట్టి మరి ఇక్కడ dt. ఓకే, యాక్చువల్ దిస్ ఈజ్ dt బై dx. ఓకే, ఇది 1, ఈ dx ఇంట్లో పంపిస్తే 7x dx. ఓకే, ఇక్కడ మనకి dx ఈజ్ ఈక్వల్ టు dt బై, ఇది ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే 7. ఇప్పుడు ఇందులో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ 1/7x ప్లస్ 5, 7x ప్లస్ 5 ఎలా రాసుకున్నాం అంటే t, అంటే 1/t. ఇక్కడ dx ప్లేస్లో ఇదంతా రాయొచ్చు కదండి, dt బై 7. సో ఇక్కడ dt రాసుకుని ఇక్కడ 1/7 రాసుకుంటాం. ఇప్పుడు చూడండి ఈ ఫార్ములాలో ఉంది 1/7, ఓకే, log mod t ప్లస్ c. ఓకే స్టూడెంట్స్, 1/x dx ఫార్ములా చెప్పుకున్నాము log x. సో అలాగే log t ప్లస్ c, 1/7 ఉంది కాబట్టి 1/7. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఏం చేయాలంటే ఈ t వాల్యూని మనకి ఎక్సెల్లో ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఎక్సెల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. log t అంటే ఏమనుకున్నాం ఇక్కడ 7x ప్లస్ 5 mod ప్లస్ c. ఓకే స్టూడెంట్స్, ఈజీగా మనం చేయగలం. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఇస్తే ఈ ఫార్ములా మీద మనకి గ్రిప్ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా ఫంక్షన్ కాబట్టి ఇంకో ఫార్ములాని మనం రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ 1/ax ప్లస్ bని ఎలా రాసుకోవచ్చు అంటే 1/a, ఓకే, log ax ప్లస్ b, log ax ప్లస్ b ప్లస్ c. అంటే ఇక్కడ కాన్స్టెంట్ xకి ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఆ కాన్స్టెంట్ 1/a కింద రాసుకుని అంటే 1/7 log mod ఈ ఫంక్షన్ రాసేది అంటే 7x ప్లస్ 5 ప్లస్ c. చూసారండి, ఇదంతా చేయకుండానే మనం షార్ట్ కట్స్లో కూడా ఈజీగా చేసేయచ్చు. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ ఇలా వచ్చినా లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫార్ములాస్ వచ్చినా ఈజీగా మనం చేయగలం. ఓకే స్టూడెంట్స్, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ tan x dx. ఇందులో డైరెక్ట్గా మనకి ఈ tan xకి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి దీన్ని ఇంటిగ్రల్ sin x బై cos x dx. ఇక్కడ tan xని sin బై cos అని రాసుకోవచ్చుగా, sin x బై cos x. ఇక్కడ పుట్ cos x ఈజ్ ఈక్వల్ టు t అని రాసుకోండి. cos x ఈజ్ ఈక్వల్ టు t అని రాసుకుంటే దీన్ని డెరివేటివ్ చేస్తాం అనుకోండి మనం, అప్పుడేమవుతుంది, డెరివేటివ్ చేస్తే cos xకి డెరివేటివ్ మైనస్ sin x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. సో మైనస్ sin x dx ఈజ్ ఈక్వల్ dt కదా. ఇప్పుడు sin x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt అని రాసుకోవచ్చుగా, అంటే మైనస్ నటువైపు పంపించేస్తాం మైనస్ dt. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే cos x ఏమనుకున్నాం t అంటే 1/t. ఇక్కడ sin x dx ప్లేస్లో ఏదో రాసుకోవచ్చు అంటే మైనస్ dt, అంటే ఇక్కడ మైనస్ని ముందు రాసుకుని dt రాసుకోవచ్చు అంటే 1/x. సింపుల్గా మనకు ఫార్ములా వచ్చిందంటే ఇంటిగ్రల్ 1/x
డిఎక్స్. ఇదేంటి లాగ్ ఎక్స్ లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పుకున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇప్పుడు మైనస్ లాగ్ మాడ్ టీ ప్లస్ సి అంటే మైనస్ లాగ్, మళ్ళీ టీ అంటే ఎంత, టీ అంటే కాస్ ఎక్స్, మాడ్ కాస్ ఎక్స్ అని రాసుకోవాలి ప్లస్ సి. ఓకే స్టూడెంట్స్, కొన్నిసార్లు ఇలాగే ఇవ్వచ్చు సమ్ము, లేదా ఆన్సర్ ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి అని కూడా ఇవ్వచ్చు. ఎందుకు ఈ సీకెంట్ ఎక్స్ వచ్చిందంటే అది చెప్తున్నాను చూడండి. ఎందుకు సీకెంట్ ఎక్స్ వచ్చిందంటే మనకి ఈ ఫార్ములా తెలుసు. 10th క్లాస్లో ఓ ఫార్ములా నేర్చుకుంటాం. లాగ్ ఎం లాగ్ ఏ అంటే లాగ్ ఏ పవర్ ఎం. అంటే ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఎం ప్లేస్లో ఏమవుతుంది అప్పుడు లాగ్ ఏ పవర్ -1. మళ్ళీ ఇది 7th క్లాస్లో నేర్చుకుంటాం. ఏ పవర్ -m ఫార్ములా 1/a పవర్ m. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ 1/a. దీని ప్రకారంగా మనం దీన్ని కాస్ ఎక్స్ కాబట్టి ఏమవుతుంది, లాగ్ చూడండి ఈ మైనస్ ఇక్కడికి వస్తే లాగ్ మాడ్ కాస్ ఎక్స్ -1 ప్లస్ సి. ఇప్పుడు లాగ్ ఇది కిందకి వెళ్తే ఈ ఫార్ములా ప్రకారంగా 1/cos x ప్లస్ సి. 1/cos అంటే ఏం చెప్పుకున్నాం, సీకెంట్ కదా, లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఇలా కూడా అడగచ్చు. సో ఎలా ఇచ్చినా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఈజీగా అర్థమైపోతుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అదేంటంటే ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/x log x dx. చాలాసార్లు అడిగారు ఈ సమ్మని. సో ఎలాగో చూద్దాం. ఇక్కడ 1/x మనకు తెలుసు లాగ్ మాడ్ ఎక్స్. ఇంకో ఫంక్షన్ ఎక్స్ట్రా ఫంక్షన్ ఉంది కాబట్టి దాన్ని ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో టీ అనుకోవాలని చెప్పాను. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకే, పుట్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే 1/x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. ఇంటిగ్రల్ 1/x dx. చూడండి ఇందులో dx/x ఉంది, అంటే dx/x, దాని ప్లేస్లో dt రాసుకోవచ్చు, dt. మరి ఇక్కడ ఏముంది 1/log x. log x ఏమనుకున్నాం, t అనుకున్నాం కదా, 1/t dt. సింపుల్గా ఇది 1/x dx ఫార్ములాకి వస్తుందిగా. మనం నెంబర్ ఆఫ్ టైం చెప్పుకున్నాం కాబట్టి లాగ్ మాడ్ x ప్లస్ సి. సో ఆ విధంగా రాస్తే 1/t dt ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ t ప్లస్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ t అంటే ఏమనుకున్నాం ఇక్కడ లాగ్ ఎక్స్. ఓకే స్టూడెంట్స్, ఒక ఫంక్షన్ ఎక్స్ట్రా ఫంక్షన్ ఇచ్చింది, ఒక వేరియబుల్లో మార్చుకుని డెరివేటివ్ చేసుకుని అప్లై చేసుకుని మళ్ళీ లాస్ట్లో అదే వేరియబుల్లోకి మనం కన్వర్ట్ చేస్తాం. ఇదే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే. స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం. ఇది కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 6x by 3x² - 2 into dx. Put 3x² - 2 is equal to t. దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 3x² అంటే 3 ఇంటూ x² డెరివేటివ్ ఏంటంటే d/dx of x² అంటే d/dx of x² అంటే 2x కదా. సో ఇక్కడ 2x రాస్తే 2x. ఇది కాన్స్టెంట్ డెరివేటివ్ ఏమవుతుందంటే 0 కాబట్టి 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ సింప్లీ వీ కెన్ సే దిస్ ఈజ్ 6x dx ఈజ్ ఈక్వల్ టు dt. మనకి ఇక్కడ క్లియర్గా న్యూమరేటర్లో ఏముందంటే 6x dx ఉంది, అంటే దాని ప్లేస్లో డైరెక్ట్గా dt రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ dt బై ఇక్కడ 3x² - 2ని t అనుకున్నాంగా t. సో ఇంటిగ్రల్ ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రల్ dx/x దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పుకున్నాం మనం. సో దిస్ ఈజ్ లాగ్, సో దిస్ ఈజ్ లాగ్ మాడ్ టీ ప్లస్ సి. సో లాగ్ మాడ్
ఇక్కడ టీ అంటే ఎంత అనుకున్నాం, 3x² - 2 ప్లస్ సి. ఓకే, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఒకవేళ దీన్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా చేస్తాం చూడండి. ఇంటిగ్రల్ ఒక ఫార్ములా చెప్తున్నాను, f'(x/y) f(x) ఇలా ఉంటే దీనికి ఆన్సర్ ఏంటంటే log mod f(x) + c. అంటే అర్థం ఏంటంటే ఇచ్చింది ఏమన్నా ఒక ఫంక్షను దాని డెరివేటివ్ కనుక పైన ఉంటే డైరెక్ట్గా log mod f(x + c) ఈ ఫార్ములాని అప్లై చేసేయచ్చు. మరి ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే మనకు డెరివేటివ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ చూడండి, దీని డెరివేటివ్ ఎంత, 3x² ఇది కాన్స్టెంట్ డెరివేటివ్ కాబట్టి 3x² డెరివేటివ్ ఈ 2 ఇక్కడికి వస్తుంది కదా, 2 3 6x ఉంది కదా పైన, అంటే f'(x). సో ఇది ఫంక్షన్ తీసుకుని డెరివేటివ్ చేస్తే ఇది న్యూమరేటర్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు log mod డినామినేటర్ రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది ఒక ఫార్ములా. అంటే డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షార్ట్ కట్స్తో మనం ఈజీగా రాసేయచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలాసార్లు మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x³ sin x⁴ dx. చూడండి, ఇక్కడ ఈ x⁴ని t అని తీసుకుందాం. పుట్ x⁴ = t అని తీసుకుంటే దీని డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ ఏంటి, d/dx ఆఫ్ x⁴ అని డెరివేటివ్ ఏంటంటే n × x⁴n-1 అంటే 4 × x⁴ 4 - 1 అంటే 3 కదా, 4x³ × dx = dt. మనకి ఇక్కడ x³ dx ఉంది అంటే 4 లేదు కాబట్టి అటువైపు ట్రాన్స్ఫర్ చేసేద్దాం, 1/4 dt. చూడండి, ఇంటిగ్రల్ ఇప్పుడు x³ dx ప్లేస్లో 1/4 రాసేయచ్చు, 1/4 dt రాసేయచ్చు, dt. ఓకే, మరి x³ dx ప్లేస్లో 1/4 dt రాసేయచ్చు, ఇదిగో 1/4 ఓకే dt. మరి ఇక్కడ సైన్ ఇక్కడ x⁴ t అనుకున్నాం కదా, sin t అంటే మనకు తెలుసు ఇంటిగ్రల్ sin x dx ఫార్ములా -cos x అని చెప్పుకున్నాం. ఇంటిగ్రేషన్ సైన్కి ఇంటిగ్రేషన్ -cos అని చెప్పుకున్నాం స్టూడెంట్స్. ఇప్పుడు మైనస్ ఫ్రంట్ రాసేయండి, 1/4 sin tకి cos t కదండి, cos t + c 1/4 - 1/4 cos. ఇక్కడ చూడండి, t ప్లేస్లో మళ్ళీ ఏదైతే తీసుకున్నామో అది రాసేస్తాం, x⁴ + c. సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ సమ్స్ని చేయగలం. ఓకే స్టూడెంట్స్, నౌ వన్ మోర్ సమ్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ e⁻log x / x × dx. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు log xని పుట్, ఈ log xని t అనుకుంటే పుట్ log x = t అనుకుంటే దీని డెరివేటివ్ చేస్తే 1/x కదా, 1/x dx = dt. చూడండి, ఇక్కడ 1/x dx ఉంది కదా, దీని ప్లేస్లో dt రాసేయచ్చు. ఇంటిగ్రల్ ఈ log x t అనుకున్నాం కాబట్టి e⁻t ఓకే dx/x అంత dt. అంటే మళ్ళీ ఈ ఫార్ములాలోకి వస్తుంది చూడండి, e⁻x dx e⁻x. సో e⁻t + c దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻t అంటే ఇక్కడ మనం x + c. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనం చాలా ఈజీగా ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. సో స్టూడెంట్స్, ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఏ సమ్ ఇచ్చినా మనం ఫార్ములా అలాగే షార్ట్ కట్స్ కూడా మనం నేర్చుకున్నాం. మరి పార్ట్ 4లో, మరి నెక్స్ట్ వీడియో పార్ట్ 5లో మరి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనం చెప్పుకుందాం. మీన్వైల్ ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు స్టూడెంట్స్, మరి ఎవరైనా చూడకపోతే మరి చూడండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ షార్ట్ కట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎంత ఈజీగా చేయొచ్చో ఆ టెక్నిక్స్ అన్నీ చెప్పడం జరిగింది. ఎవరైనా విజిట్ చేయకపోతే మరి ప్రతి వీడియోని చూడండి.